సరిగ్గా 30 ఏళ్లవుతోంది. భారత దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి 5,000కు పైగా పరుగులు సాధించిన అరుదైన ఘనత అతని సొంతం. వన్డేల్లోనైతే చెప్పనవసరమే లేదు. బలహీన జట్టుగా ముద్రపడిన భారత్ను ప్రపంచ విజేతగా నిలిపాడు. ప్రస్తుతం భారత్లో క్రికెట్ ఎవరూ ఊహించని స్థాయికి చేరిందంటే అది కపిల్ దేవ్ కారణంగానే అని చెప్పాల్సిన పని లేదు. అయితే ఇదంతా గతం. ఎంత చెప్పుకున్నా తరగదు. మరి ఈ 30 ఏళ్లలో ఏం జరిగింది? భారత్లో కపిల్ దేవ్ లాంటి ఆల్రౌండర్ మళ్లీ పుడతాడా అంటే చెప్పలేని పరిస్థితి. ఇర్ఫాన్ పఠాన్ వంటి వారు ఎన్నో ఆశలు రేపినా వారి కెరియర్ అర్ధాంతరంగానే ముగిసింది. అయితే ఒక స్పిన్ ఆల్రౌండర్ ఆ కొరతను తీర్చాడు. దీంతో 10 ఏళ్లుగా భారత్ టెస్టుల్లో నిలకడగా విజయాలు సాధిస్తుంది. అతడే రవీంద్ర జడేజా. కానీ కొన్నాళ్లుగా జట్టు గాయాల బారిన పడుతున్నాడు. దీంతో పలు సిరీస్లకు ప్రతిష్టాత్మక టోర్నీలకు దూరం కావాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా గత 3 ఏళ్ల నుంచి జట్టుకు గాయాలే గాయాలు. దీంతో 3 ఫార్మాట్లలోనూ నిలకడగా ఆడలేని పరిస్థితి వస్తుంది. పైగా జట్టు వయసు 35 ఏళ్లు. ఫిట్నెస్ కూడా తగ్గుతుంది. టీమిండియాలో చురుకైన రన్నర్ ఎవరంటే కోహ్లీ, జడేజాలే. వికెట్ల మధ్యనే కాదు, ఫీల్డింగ్లోనూ వీరిద్దరూ అద్భుతంగా కదులుతుంటారు. అలాంటి జడేజా హైదరాబాద్ టెస్టులో రన్అట్ అయ్యాడు. అనవసర పరుగుకు ప్రయత్నించి రన్అట్ అయ్యాడు. ఈ క్రమంలో తొడ కండరాలు పట్టేయడంతో తర్వాతి మ్యాచ్కు దూరమయ్యాడు. వాస్తవానికి 3 ఏళ్లలో 5 సార్లు గాయపడ్డాడు జడేజా. 2021 జనవరిలో బొటనవేలి గాయం మొదలు ఎక్కువ శాతం జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. 2022 ఆసియా కప్లో గాయం వల్ల టీ20 ప్రపంచ కప్ ఆడలేదు. మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. 2022 ఆరంభంలోనే పక్కటెముకల గాయంతో 2 నెలలు మైదానంలోకి దిగలేదు. 2021-22 ఫిబ్రవరి వరకు చేతి గాయంతో బాధపడ్డాడు. జడేజా మహా అంటే 2 ఏళ్లు కొనసాగుతాడేమో. కాబట్టి అతడికి ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిందే. మరో స్పిన్ ఆల్రౌండర్ అశ్విన్కు ఇప్పటికే 32 ఏళ్లు. వీరిద్దరూ వచ్చే 2 ఏళ్లలో రిటైర్ అవ్వటం ఖాయం. ఇదే అంశం భవిష్యత్తుపై సందేహాలు రేకెత్తిస్తోంది. 5 ఏళ్లుగా జట్టుతో ఉన్న వాషింగ్టన్ సుందర్ తన సత్తా నిరూపించుకోవాల్సి ఉంది. జడేజా తరహాలో బౌలింగ్, బ్యాటింగ్ చేయగల అక్షర్ పటేల్కు మరిన్ని అవకాశాలివ్వాలి. 2 టెస్టు కోసం జట్టులోకి వచ్చిన సౌరవ్ కుమార్కు 30 ఏళ్లు. వీటన్నిటినీ బట్టి యువ ఆల్రౌండర్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. టీమిండియాకు 5-6 ఏళ్ల కిందట హార్దిక్ పాండ్యా రూపంలో మంచి పేస్ ఆల్రౌండర్ దొరికాడు. కొన్ని టెస్టులు అతడు గెలిపించాడు కూడా. కానీ వరుస గాయాలతో హార్దిక్ కెరీర్ కూడా గాడి తప్పింది. టెస్టులు అసలు ఆడటమే లేదు. ఇక వన్డేలు, టీ20లకు భవిష్యత్ సారథిగా అతడిని భావించినా తాజాగా ప్రపంచ కప్లో గాయపడి మైదానానికి దూరమయ్యాడు. అతడు తిరిగి ఎప్పుడు బరిలోకి దిగుతాడో చెప్పలేని పరిస్థితి.